ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ జయ సమ్మక్క సారలమ్మ వనదేవత ఓం శక్తి మహత మహాశక్తి అమ్మవారు ఓం సమ్మక్కాయ నమ సై సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, కుటుంబ స్థాన యోగం, లక్ష్మీ యోగ ప్రాప్తి యోగం. ఇప్పుడు మనం స్థితిగతుల్ని జన్మ నక్షత్ర గడియలను బట్టి, జన్మ యోగాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. పూర్వభద్రా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట బలము, దైవ బలము, పూజ బలము ఎక్కడికి పోయినా కూడా లక్ష్మీ కటాక్షమైన కళ, యోగము, ప్రాప్తి ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి చిన్న వయసు నుంచి ఇల్లు చాలా జాగ్రత్తలు, చాలా విధానాలు తీసుకొని కుటుంబం గురించి కొన్ని కార్యక్రమాల గురించి కొన్ని పనులు చేయటం, కొన్ని పనులు మానేసి పెద్దవాళ్ళ గురించి కొన్ని పనుల్ని వీళ్ళు పట్టుకోవటం, అమ్మానాన్నని గౌరవించటం, పెద్దవాళ్ళని వృద్ధుల్ని గౌరవించటం, అమ్మానాన్నని గౌరవించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఇలాంటి జీవితంలో ఉండవలసిన వాళ్ళకి దగ్గర ఉండవలసిన వాళ్ళు అన్నదమ్ములు కానీ, అక్కజెల్లెళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ కొన్ని బంధాలు దూరం అయిపోతున్నాయి. మరి ఆ బంధాలు దూరం అయిన కానించి వీళ్ళకి ఏ కార్యక్రమైనా కూడా ముందుకు రాకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ మనసు నిలకటగా ఉండకోకుండా నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకోకుండా కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి. దాంట్లో వీళ్ళకి కొన్ని డెవలప్మెంట్లు, కొన్ని బ్రాంచెస్ పెట్టాల్సినవి, కొన్ని ఫుడ్ కార్పొరేషన్లు చేయాల్సినవి, కొన్ని వ్యవసాయ రంగంలో కూడా చేయాల్సిన వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళకు కూడా కొన్ని అద్భుతాలు రాబోతున్నాయి. కొన్ని లేని సంఘటనలు జరగబోతున్నాయి. కొన్ని మంచి పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ నాటక రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ముఖ్యంగా వాళ్ళకి మంచి అద్భుతాలు విజయవంతమయ్యే మార్గాలు అతి దగ్గరలో కనబడుతున్నాయి. మరి దాంతోపాటు కొన్ని కార్యక్రమాలను మనం అన్నీ నమ్మకూడదు కదా. ఏది నమ్మాలో అదే నమ్మాలి, ఏది చేయాలో అదే చేయాలి, ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. అది నిప్పుని తెలిసిన తర్వాత పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. కాబట్టి ఏదైనా కూడా ఒక మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం అన్నారు. ఒక మాటలోనే ఎన్నో విధానాలు ఉంటాయి. అది మనం కొన్ని జాగ్రత్తగా చేసుకుంటేనే అది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. అది మనకి ఏమి కాదులే అనుకోండి, మనం ఏ మాట అంటే ఆ మాట మనం వదిలేసామనుకోండి, అది తిరిగి మనకు ముప్పు అవుతుంది. దానివల్ల కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఇద్దరిలో కొన్ని సమస్యలు, లేనిపోయిన కొన్ని విధానాలు, లేనిపోయిన కొన్ని సిక్కులు, లేనిపోయిన కొన్ని గొడవలు, ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. దాంట్లో మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే మీ జాతకాన్ని బట్టి మీ టయాలు అనేది అతి వేగంగా ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏది పట్టుకున్నా కూడా రాగి తేలుతుంది. కాబట్టి మీకు ఈ టైంలో మీరు ఏది పట్టుకున్నా, బంగారం పట్టుకున్నా కూడా రాగి తేలుతుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన శని దోషాలు, రావు కేతువ గ్రహ దోషాలు 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషించిన దాని వలన మీకు మనశ్శాంతి లేక ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, లేనిపోయిన సమస్యలు రావటం, లేనిపోయిన సమస్యల్లో ఇరుక్కోవటం, మనల్ని ప్రేమించిన వాళ్ళే మనల్ని మోసం చేయటం, అలాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మరి ప్రేమ అంటే చాలామంది ప్రేమించే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు ఎదురవుతుంది. ఆ అవకాశాన్ని బట్టి మీరు అభివృద్ధిగా రావాల్సిన టయాలు కూడా మీకు అతి దగ్గరలోనే కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా,
ఎక్కడికి పోయినా మీ విషయాలని పబ్లిసిటీ చేయకోకుండా, మీ ఐడియాలు, మీ ఆలోచనల్ని మీరు పబ్లిసిటీ చేయకోకుండా మీరు మూవ్ అవుతేనే మీకు మంచి యోగం, రాజయోగం అనేది వస్తుంది. మరి మీకు మంచి రాజయోగం ఒకటి రాబోతుంది. దీంతో పాటు మీకు దిశ తిరిగే యోగం అనేది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఆ స్త్రీ నుంచి మంచి అద్భుతము, మంచి మంచి విధానాలు, మంచి ఆలోచన, మంచి ధైర్యశక్తి, ఆ స్త్రీ నుంచి మనకి కొంచెం ఆస్తులు కొంచెం రావటం, ఆ స్త్రీ నుంచి మీకు మంచి మంచి శుభ ఫలితాలు అనేది మీకు రాబోతున్నాయి. కాబట్టి మీకు కేతు బలం తగ్గింది, రావు బలం అనుకూలంగా లేని దాని వలన శని బలం మీకు ఎదురవుతుంది. ఈ శని ప్రభావం వలన మీకు మనస్సు, ఆలోచన విధానము మీకు వెదగకుండా, చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా కొన్ని కార్యక్రమాలు మీకు డౌన్ అయిపోతున్నాయి. ఆ డౌన్ అయిపోయిన దాని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగు, మీ ఐడియాని ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. పార్ట్నర్స్ మీకు ఉండకూడదు. దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి బండ్లు కానీ, నల్లటి కారులు కానీ మీరు తీయకూడదు. మీరు ఏదన్నా వాహనం కొనాలనుకుంటే దానికి మీరు వేరే కలర్ తీసుకోవాలి. బ్లాక్ అనేది మీకు అచ్చుబాటు ఉండదు. ముగ్గురు కలిసి స్నేహం కానీ, బిగినీస్ కానీ, పార్ట్నర్షిప్ కానీ పెట్టకూడదు. మరి మీరు శనివారము, మంగళవారము, ఆదివారము ఈ 3 రోజుల వరకు కటింగు, సేమింగు చేయించకూడదు. దానివల్ల మీకు నష్ట ప్రభావం కొంచెం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషించిన దాని వలన మీకు చేతికాడికి వచ్చిన పనులు చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు మనల్ని ద్రోహం చేయటం, నమ్మక ద్రోహం చేయటం, ఇబ్బందులు పాలు కావటం, మరి మీకు పక్కనే ఉండి మీకు పక్కన కత్తెయి మీకు ఇబ్బంది కలిగటం, ఇలాంటి మీకు కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. మరి ఇలాంటి ఇబ్బందులతో, ఇలాంటి చికాకులతో మీరు బాధపడుతున్నారా? మరి మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా కూడా కొంత ఆందోళన, అంటే భయాందోళన అనేది మీకు ఎక్కువగా ఉంది. అంటే ఆ పని చేస్తే మనకు అవుతుందో కాదో, ఆ పనికి పోతే మనల్ని మంచి చేస్తారో, మనల్ని బెదిరిస్తారో, దానివల్ల మనకు చికాకు అవుతుందో, ఇక్కడ పోతే మనల్ని ఇబ్బంది అవుతుందో, ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే ఇబ్బంది అవుతుందో, వీళ్ళ దగ్గరకు పోతే మనకి విరోధం అవుతుందో అని మనకి ఆందోళన, భయం అనేది మీకు ఎక్కువగా కనబడుతుంది. అలాంటి మీరు భయపడుతున్నారా? కాబట్టి అలాంటి మీరు భయపడకోకుండా మీకు అంటూ ఒక రోజు అనేది రాబోతుంది. అలాంటి సమస్య మీకు తీరాలనుకున్నా కూడా మీ మీద ఏమేమి ఉందో, మీ మీద ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి, మీ మీద ఏమేమి జరుగుతున్నాయి, మీ మీద ఎవరెవరు పూజలు చేయిస్తున్నారు, ఎవరెవరు శాతబడి, చెల్లంగి, బాణావతి పూజలు కొన్ని మీ పేరు బలంలో కొన్ని చేసినట్టుగా కొంచెం పూజా విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళకి చాలా మంది సతమతం అయిపోయి ఏం చేయాలో అంతుపట్టగా మైండ్ అప్సెట్ అయిపోయి ఆందోళనలో పడిపోయి టెన్షన్ పడుకుంటూ బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరేం బాధపడాల్సిన పని ఏం లేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. పడ్డవాడు మీకు భగవంతుడు దయ వల్ల మీకు ఏదో ఒక రూపంలో కలిసి వచ్చే మార్గము, ముందుకు రావాల్సిన యోగము, ఆ విధమైన ప్రాప్తి మీకు కలిసి వచ్చే యోగం కనబడుతుంది. మరి అన్నిటికన్నా మీకు ధనప్రాప్తి యోగము, పూజా బల యోగము. పూజా బల యోగం అంటే పూజా బలం అనేది మనకి ఎక్కడ పోయినా ఉండాలి. ఆ పూజా బలం లేనిది మనం ఏ పని చేయలేము. కాబట్టి మీకు ఆ పూజా బలం మీకు మెయిన్గా ఉండాలంటే మెయిన్గా మీకు శివయ్యని మీరు పూజించాలి. ఆ శివయ్యని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది. ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి కర్మ కానీ మీ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఏమన్నా సందేహాలు కానీ, డౌట్లు కానీ ఏదన్నా ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి, ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము అన్నీ చూసి, అన్ని విధానాలుగా చూసి మేము చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.